మాటూరు మండలం డేగరమూడిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ఎస్సీ యువకులకు మాటూరు సిఐ పోలీస్ స్టేషన్లో అధికారుల మీద దారుణంగా కొట్టడం జరిగిందని, అంతేగాక అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన పంచాయతీ కార్యదర్శికి స్పీడ్ పోస్ట్ ద్వారా బాధితులు పంపడం జరిగిందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలనాథన్ అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సహా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాలమహనుడు అధ్యక్షులు దారా అంజయ్య, బాధితులు అల్లాడి ప్రమోద్ కుమార్, జ్యోతి పూతులూరి, కాకుమని రవి, దేవరపల్లి గోపి తదితరులు బాగున్నారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం డేగరమూడి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ఎస్సీ కాలనీ వాసులు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పంచాయతీ తీర్మానం కూడా జరిగింది. సెప్టెంబరు 22వ తేదీన పంచాయతీ తీర్మానం ప్రకారం వీళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం తీసుకొచ్చి ఆ సర్వే నెంబర్ 162లో గ్రామ ఖండ భూములు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ స్థలాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అనే అతను బీసీ కులస్తుడు దౌర్జన్యంగా తీసుకెళ్ళాడు. మరుసటి రోజు మరలా చిత్రపటాన్ని పెట్టారు. 4 రోజుల తర్వాత మళ్ళీ చిత్రపటాన్ని కూడా మీ దమ్ముండే అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టండి, మీరేమన్నా అంబేద్కర్ ఏమన్నా ఏం చేస్తాడు మమ్మల్ని అని చెప్పి తీసుకెళ్ళారు. దీనికి అందరి కారణం ఆ గ్రామ తెలుగుదేశానికి చెందిన శేషగిరి డేగలమూడి శ్రీనివాసరావు, గోరండ్ల శేషగిరి అనే వాళ్ళిద్దరు కూడా ప్రధాన కారణం. వీళ్ళు ప్రధానంగా మేము తెలుగుదేశం అధికార పార్టీలో ఉన్నాం, మా అనుమతి లేకుండా మీరు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారని కక్షతోటి, అధికారం బలంతో, అగ్రకుల అహంభావంతో వీళ్ళిద్దరు కూడా కమ్మకులానికి చెందినవారు. వీళ్ళు ఈ విధంగా చేశారు. పంచాయతీ సెక్రటరీ రెచ్చగొట్టి అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేశారు. అంబేద్కర్ చిత్రపటాన్ని ఇచ్చేశారు. అడ్డుకున్న జ్యోతి కుమార్ తదితర మహిళల్ని అవమానించారు. మీ దమ్ముంటే అంబేద్కర్ అని మిమ్మల్ని చేస్తాం, మీ సంగతి తెలుస్తాము అని చెప్పి బెదిరించారు. మరలా తర్వాత అదే గ్రామానికి చెందిన హనుమంతరావు అనే అతను బలిజకులానికి చెందిన అతని చేత తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ చేయమంటే అతను తాగిన మైకంలో మహేష్ బాబు సినిమా యాక్టర్ మహేష్ బాబు ఫ్లెక్సీ దించాడు. అది ఊర్లో వాళ్ళందరూ మందరించారు అతన్ని. మరలా వాళ్ళు కక్ష తీర్చక మరలా ఈ మాటూరు సిఐ శేషగిరి అనే అతను కూడా కమ్మకులానికి చెందిన అతనికి వీళ్ళు పిలిపించి అక్టోబర్ ఎప్పుడు పిలిపించారు, వీళ్ళని సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం స్టేషన్ పిలిపించి అతను మాటూరు సిఐ శేషగిరి ఇద్దరు కాళ్ళ మీద బూటకాలతో తొక్కి సాగరు వలి అనే వాళ్ళ చేత అరికాళ్ళతో లాఠీ కోటింగ్ ఇప్పించాడు. అప్పుడు కూడా ఈ గోరండ శేషగిరి అదేవిధంగా అతను జాగనమూడి శ్రీనివాసరావులు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ కనుసరం వాళ్ళ ఆదేశం కొట్టారు. నా కొడకల్లారు మీకు అంబేద్కర్ విగ్రహం మీకేం పనిరా, మమ్మల్ని కాదు నేను అంబేద్కర్ విగ్రహం వేస్తారంటారు మీ గ్రామంలో అని చెప్పి వీళ్ళని కొట్టించారు. మా వాళ్ళు ఎందుకు కొట్టిస్తున్నారు, మా ఊరు కమ్మల మాటని మీరు ఎందుకు కొడుతున్నారని సీఎని అడిగినందుకు మరలా గోరండ శేషగిరి అదేవిధంగా జాగలమూడి శ్రీనివాసరావులు మీకు గుర్తు బలిసిందే, మీకు మా తెలియకుండా మిమ్మల్ని కూడా కుట్ర లేకుండా కొట్టిస్తాం, ఇది హెచ్చరిక వార్నింగ్ అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది, అవమానించడం జరిగింది, తిట్టడం జరిగింది. ఇలా కొట్టిన తర్వాత ఈ జ్యోతి పోతులూరి అదేవిధంగా అల్లడి ప్రమోద్ కుమార్ ఎస్ఐ కొట్టిన తర్వాత మళ్ళా ఈ దెబ్బలు కనకుండా కులకరాల మీద వాళ్ళని నడిపించడం జరిగింది. ఇది ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ఒకటి. అదేవిధంగా రాత్రికి రాత్రి పోలీస్ హాస్పిటల్ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా తొలగించారు. దీని మీద వీళ్ళు కాలు నొప్పులతోటి అదేవిధంగా గాయాలతోటి మరుసటి రోజు 27వ తారీఖున మాటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. కానీ వాళ్ళ ఈ కేసు ఇంతమటికి
ఎఫ్ఐఆర్ కాలేదు. దీని మీద మేము బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తాం. ఆయన ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఆర్డీఓ గ్లోరియా మరియు బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు వచ్చి ఈ మా సంఘటన స్థలానికి రాకుండా ఎక్కడ ఇచ్చారంటే మార్టూరు ఎండో ఆఫీస్కి వచ్చి విచారణ జరిపారు. మేము అప్పుడు కూడా అక్కడ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సరే, బాపట్ల గ్రామస్తులు అందరూ దీంతో పంచాయతీ తీర్మానం ఉంది కాబట్టి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి మరలా మన బాపట్ల కలెక్టరేట్లో సమావేశం జరిపి బాపట్ల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అడ్డంకి తొలగింది. కానీ దళితులు అంబేద్కర్ భారత రాజ్యాంగ అంబేద్కర్ అవమానించి అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన పంచాయతీ సెక్రటరీ బొమ్మనపల్లి శ్రీనివాసరావు మీద ఎస్ఐటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు కనుసల్లో ఎటువంటి నేర చరిత్ర కూడా లేని అమాయకులైన ఎస్ఐ ఒకరిని పిలిపించి ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని వీళ్ళు ఏర్పాట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు, ఉత్సాహంగా ఉన్నారని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారని అరికాలు కోటింగ్ ఇచ్చిన మాటూరు సిఐ కమ్మకొండ శాసకరి అదే కానిస్టేబుల్ ఇద్దరి మీద కూడా ఎస్ఎస్టీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా వీళ్ళు ఫ్లెక్సించారని తప్పుడు కేసు మాత్రం వెంటనే మాట్లాడితే శాసకరి వీళ్ళిద్దరి మీద జ్యోతిపోతులూరి ఆల్రెడీ ప్రమోద్ కుమార్ పెట్టారు. ఆ కేసుని తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన మీద గురువారం రాత్రి బాపట్ల ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసాము. మళ్ళీ ఈరోజు రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాము. కాబట్టి వెంటనే ఈ రిజిస్టర్ పోస్ట్ని అంటే డైరెక్ట్గా ఫిర్యాదు చేసిన వినే పరిస్థితి లేదు కాబట్టి తీసుకొని మాకు తెలియదు అంటే పరిస్థితి కాబట్టి రిజిస్టర్ పోస్టు ఈరోజు మేము మార్టూరు పోలీస్ స్టేషన్కి ఈ మొత్తం ఫిర్యాదుని ఈ ఆధారాల మొత్తాన్ని కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నామని చెప్పి వెంటనే కేసును రిజిస్టర్ చేయాలని చెప్పి భారతదేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈ ఫిర్యాదును నమోదు చేయాలని చెప్పి మేము మార్టూరు సిఐని డిమాండ్ చేస్తాం.